ఫీల్డ్ లెవెల్లో తిరగాలి అంటే ఒక శాంపుల్ తీయడానికి 200 రూపాయలు అవుతుంది. చీప్ అండ్ బెస్ట్ తీసినా 150 రూపాయలు అవుతుంది. ఓ 1,00,000 శాంపుల్స్ తీయాలంటే ఇక ఆ రేంజ్లో ఉండాలి. బెంగాల్లో ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికలకు మన రాష్ట్రంలో ఆత్మసాక్షి అట్లా చేయాలంటే ఏ టీవీ ఛానల్లో పిలిస్తే వాళ్ళు అయితే డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి వీళ్ళు కలిసి చేస్తే ఓ లెక్క ఉంటుంది. అలా కాకుండా మేమే సర్వే చేశాము అంటే అందులో నమ్మడానికి 100కి 95% అబద్ధం. కాకపోతే అంచనాలు వేయడాన్నే సర్వేలుగా చెప్పడం కొన్ని సంస్థలు చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆత్మసాక్షి నా దృష్టిలో అట్లాంటిది. పైకి అంటే అక్కడికి వెళ్ళి చేసేదే ఉండదు. కాబట్టి మేము ఐఐటిఎన్లతో సర్వే చేసాం లేకపోతే ఇంకోళ్ళతో చేసామని చెప్తూ ఉంటుంది. కానీ బట్ కొన్నిసార్లు ఇప్పుడు 100లో 5 సార్లు నిజమైన 95 సార్లు ఫెయిల్ అయినా సరే ఇదిగో కరెక్ట్ అన్నటువంటి పాయింట్, అదిగో చూసారా అన్నటువంటిది మిగతా టైంలో సక్సెస్ అయినటువంటి వాటిని గుర్తు చేస్తారు. అడిగితే ఫెయిల్. నేను అట్లాగని వాళ్ళని నిందించటం లేదు. ఆ మాత్రం అంచనాలు వేయడంలో కూడా అదొక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నందుకు అభినందిద్దాం. ప్రస్తుతం ఆత్మసాక్షి వాళ్ళు తాజాగా అంటే కొత్తగా వేరే ఛానల్ వాళ్ళు ఎవరో తాజాగా చెప్పుకొచ్చారనమాట. 60 నుంచి 70 వరకే బీజేపీకి వస్తాయి, 220 నుంచి 230 వస్తున్నది తృణమూల్కని. కాబట్టి ఇప్పుడు వీళ్ళ సర్వే కూడా మార్చేశారు. తృణమూల్ కాంగ్రెస్కి 172, బీజేపీకి 94, జీజేఎంఆర్ అదర్స్కి 3, కాంగ్రెస్ పార్టీ సిపిఎంకి 7, కీన్ కంటెస్ట్ 18 అంటూ ఈ లెక్కల్లో అన్ని పేపర్లు అన్ని ఛానల్స్కి సంబంధించిన అన్ని కలిపి క్రోడీకరించి ఇస్తారు. కాకపోతే పేరుకి మాత్రం అక్కడికే వెళ్ళి ఈ ఎగ్జిట్ పోల్ చేసాం లేకపోతే ప్రీ పోల్ చేసామని చెప్తుంటారు మూర్తి గారు. ఏం జరుగుతుందో చూద్దాం రేపు.